దీనికన్నా విచారకరమైన విషయం, స్వామివారికి ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కూడా మహారథంలోకి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారిని వేంచేపు చేయడానికి ఆ రథారోహణం కార్యక్రమంలో భాగంగా జరిగే పుణ్యాహవాచనం, యాత్రాదానం, నవగ్రహ పూజ మొదలైన క్రతువులను నిర్వహించడానికి ఒక అత్యంత సుందరమైన శిల్ప సంపత్తో కూడిన ఒక రథమంటపం ఉండేది. స్వామివారు ఆ రథమంటపంలోకి వేయించేసి పుణ్యాహవాచనం, యాత్రాదానం మొదలైన క్రతువులు నిర్వహించిన తర్వాత మంటపం లోపల నుంచే రాతి మెట్ల మీద స్వామివారు మహారథంలోకి చాలా సులభంగా వేయించేసేవారు. కానీ దాన్ని కూడా మాస్టర్ ప్లాన్ అనే ఒక కారణం కింద నిర్దాక్షిణ్యంగా తీసి పారవేశారు. దాన్ని కూడా మళ్ళీ మనకు సౌకర్యమైన ప్రదేశంలో తిరిగి నిర్మించాలని కూడా కోరాను. దాన్ని కూడా ఆ కోరిక కూడా మన్నించబడలేదు. ఇది కూడా స్వార్థంతో, అహంకారంతో, అజ్ఞానంతో చేసిన ఒక దుష్కార్యం. ఇప్పుడు ఆ రథమంటపం లేకపోవడం వల్ల స్వామివారిని ఇనుప నిచ్చెనల మీద రథంలోకి వేంచేపు చేస్తున్నాం. చాలా కష్టతరమైన, చాలా ఆపదతో కూడిన కార్యక్రమం ఇది. కానీ ఇప్పటికీ ఆ రథమంటపాన్ని పునర్నిర్మించే యోచన చేయబడలేదు. ఇది కూడా ఒక విచారకరమైన విషయం. మన దేశంలో ప్రతి చిన్న దేవాలయానికి కూడా రథమంటపాలు ఉన్నాయి. కానీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంటాము, కోట్లాది మంది కొలిచే ప్రభువు వెంకటేశ్వర స్వామి వారికి రథమంటపం లేకపోవడం చాలా శోచనీయమైన విషయం. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి పాలకుల యొక్క దృష్టికి పోకుండా పాలకుల చేత నియమించబడిన కింది స్థాయి అధికారులు, వారి కింది స్థాయి ఉద్యోగులు, వారి విధేయులైన బంట్లు, వీళ్ళు పాలకుల పేరు చెప్పి చేసే అక్రమాలు, అరాచకాలు, అపవిత్రమైన కార్యాలు, అపచారాలు ఇవి ప్రతిరోజు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఆరాధనలు జరగనీయకుండా చేయడం, స్వామివారికి ఆరగింపులు జరగకుండా చేయడం, త్వరగా చేయమని చెప్పి అర్చకులను ఇబ్బంది పెట్టడం, లేక అకాలంలో స్వామివారిని మేలుకొలపడం, నిద్రపుచ్చడం, ఆరగింపులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా కింది స్థాయి ఉద్యోగులు పాలకుల పేరు చెప్పి వారి ప్రాపకం కింద చేసే అక్రమాలు తిరుమల దేవాలయంలో ప్రత్యేకంగా చాలా జరుగుతూ ఉంటాయి. అది వారి అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి, వారు అక్కడ ఉన్నట్టుగా వారే అధికారులుగా చలామణి అవ్వడం కోసం స్వార్థంతో చేసే పనులు. ఇవి పాలకుల దృష్టి వరకు పోదు. కానీ పాలకుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ అపచారాల వల్ల సంభవించే పాపాలన్నీ కూడా పాలకులకు కూడా చెందుతాయనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఇది పాలకులు కూడా